అందరికీ ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను ఏమండి ఓపెనోపో రమ్య మేడం మాకు చేయించారు. అసలు క్లాసు 10 డేస్లోనే నేను ఈ నెక్లెస్ కొన్నానండి. ఇదే డైమండ్ నెక్లెస్. అసలు అనుకోలేదండి నేను, అసలు ఇది డైమండ్ నెక్లెస్ అని అసలు ప్లానే లేదు. ఓపెనోపో చేస్తూ ఉంటే అసలు ఎంత బాగుందంటే చాలా, అసలు అనుకున్న పనులన్నీ ఇట్లా మిరాకిల్ జరుగుతుంది. ఇది చూడండి, నేను డైమండ్ నెక్లెస్ అసలు అనుకోనే లేదు. నేను అసలు ప్లాన్ లేదు, ఏం లేదు, ఊరికేనే అట్లా వెళ్ళేసి తీసుకొని వచ్చిన. ఓపెనోపో చేసిన వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఎంత బాగుందో. అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే, ఇవి 2 బిల్లలుగా వచ్చినాయి. ఇగో ఇది కూడా 2 లాకెట్స్ ఇట్లా అసలు ప్లానే లేదు, ఏం అనుకోలేదు. వెళ్ళినామంటే అసలు మిరాకిల్ గా అసలు ఏం ½ an hour లో అయిపోయింది ఇది షాపింగ్. మా హస్బెండ్ అడగలేదు, ఏది లేదు. తీసుకొని వచ్చిన తర్వాతనే మా హస్బెండే అసలు నువ్వు డైమండ్ నెక్లెస్ తెచ్చుకున్నావా అని అనేసిండ్రు. అంత ఇదిగా ఓపెనోపో చేస్తూ జస్ట్ ఒక 10 days లోపలనే నాకు ఈ పని జరిగిపోయింది. అయితే కొంచెం చేంజ్ చేశాను. పాతవి ఇచ్చేసి నేను ఒక 2 పాతవి చేంజ్ చేసుకుందామని చేంజ్ చేసుకొని, మళ్ళీ ఇది 3 lakhs 4 lakhs ఇది పడ్డది అనుకోండి. పోనీ అట్లా అనుకున్నా కూడా ఇదైతే జరిగింది కదా, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అయితే కట్టినా కదా. పోనీ ఆ తర్వాత మళ్ళీ ఎందుకో మా బాబు ఫోన్ చేసి, మమ్మీ దానికి టాప్స్ డైమండ్ కమ్మలు ఉన్నాయని చెప్పి నువ్వు తెచ్చుకోలేదు. అట్లా కాదు మమ్మీ, దీనికి సేమ్, దీని మ్యాచింగ్ దీనికి తీసుకోవాలి, వెళ్ళి తెచ్చుకో. అస్సలు వినలేదు. వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చిన దాకా వినలే. మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ మంచిగా పెద్ద టాప్స్ 2.5 lakhs అయ్యింది. అది కూడా అవి ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. చూడండి ఇప్పుడు పోనీ ఇదైతే చేంజ్ లా కొంచెం అమౌంట్ వేస్తే వచ్చింది అని అనుకున్నా కూడా, మరి కమ్మలైతే వచ్చేసినాయి కదా. అది నాకు అసలు చాలా మిరాకిల్ అసలు అనిపించింది. రమ్య మేడంకి చాలా కృతజ్ఞతలు. అసలు రమ్య మేడం ఎంత ఓపికగానో, అసలు మనం వెళ్ళి కూర్చోవడమే అంతే, మిగతావన్నీ తననే చేయిస్తుంది. అసలు ఆ అమ్మాయికి అయితే అబ్బా వేల కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ సబ్జెక్ట్ కూడా మాకు చెప్పాలని, మమ్మల్ని ధ్యానులుగా మమ్మల్ని ఎంతో మంచి స్థితికి తీసుకెళ్తుంది అని ఖచ్చితంగా నమ్మకంతోని నేను చెప్తున్నాను. మీరందరూ కూడా ఓపెనోపో చేసుకోండి. మీరందరూ కూడా ఇలాంటి లాభాలు పొందాలని, మన మనీ ఇదంతా కూడా పోవాలని. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ.